దరఖాస్తు ఆమోదించిన నెల రోజుల్లో బోధన ఫీజుల చెల్లింపు. బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత వారంలో కాలేజీకి ఫీజు కట్టాలి. లేదంటే ఆ విద్యార్థి నుంచి ఆ ఫీజు రికవరీ చేయాలి. నేడో రేపో ఉత్తర్వులట. అసలు ఈ కోర్టులు ఇవన్నీ కూడా అసలు విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయా, కాలేజీలకు అనుకూలంగా ఉన్నాయా అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వాలంటే ఈ దొంగలు మొత్తం వాళ్ళే కాలేజీలు, రాజకీయ నాయకులే కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పక్కన పెట్టడంతో సమస్య వచ్చింది. పోయిన గవర్నమెంట్ అట్లే కుప్ప వేసి పెట్టిపోయింది. వాళ్ళు చెల్లించలేదు, ఇప్పుడు వీళ్ళు చెల్లిస్తలేరు. కొన్ని కాలేజీలు కోర్టుకు పోయి మేము విద్యార్థుల నుంచి రికవరీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళకి కోర్టు అవకాశం ఇస్తున్నది. ప్రభుత్వం కనీసం దాని మీద కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు స్టార్టింగ్ డేస్లో. ఎంత దుర్మార్గం అసలు. ఇప్పుడు ఒక్కసారి మొన్న ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, మేము విద్యార్థుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తామని. అది పెద్ద మోసం. ఇప్పుడు సింపుల్గా ఏమవుతుంది, కాలేజీలు ఏం చేస్తాయి, విద్యార్థుల ఖాతాల్లోనే గవర్నమెంట్ డబ్బులు వేయడం లేట్ అవుతే కాలేజీలు ఏమంటాయి, మాకేం సంబంధం అండి, మీ అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి, కాకపోతే మీకు కాలేజీ రేపేస్తుంది, మీరు ఫస్ట్ ఫీజు కట్టండి కాలేజీకి రండి అంటది. ఎక్కడ పోవాలి స్టూడెంట్స్? అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంది అంటే చాలా తెలివిగా డైరెక్ట్గా ఇక విద్యార్థుల నుంచి వసూలు చేసేటట్టుగా, విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు ఇచ్చేట్టుగా ఒక ప్లాన్ రూపొందిస్తున్నారు. దీని వెనకాల భయంకరమైన కుట్ర ఉన్నది. ఇప్పుడు విద్యార్థి ఖాతాలో డబ్బులు పడకపోతే ఎవరు ఎక్కడ పోవాలా? ఇప్పుడు కాలేజీలలో ప్రభుత్వం మధ్య డీల్ సెట్ అయి ప్రభుత్వ కాలేజీలకి తలొగ్గి ఇగో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. పాతదాన్ని అమలు చేయండి, మీరు సరైన టైంకి కాలేజీలకు మేము డబ్బులు ఇస్తామని చెప్పండి. ఇప్పుడు విద్యార్థి ఖాతాలో వేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? ఇగో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థి దరఖాస్తు కాలేజీ నుంచి సంక్షేమ శాఖకు చేరిన నెల రోజుల్లో విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు వేయబోతున్నది. విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో బోధనా ఫీజులు జమ చేసిన వారం రోజుల్లో ఆ ఫీజును కాలేజీకి చెల్లించాలి అన్న షరతు పెట్టింది. లేదంటే ప్రభుత్వమే విద్యార్థి నుంచి ఆ మొత్తం ఫీజును రికవరీ చేసేలా నిబంధనలు చేర్చింది. తద్వారా విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు మేలు చేకూర్చవచ్చని భావిస్తోంది. 10వ తరగతి ఆధార్లో పేరు ఒకేలా ఉండాలి. ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాల్లో మాత్రమే నగదును జమ చేస్తారు. గతంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన బిల్లులు మరుసటి ఆర్థిక సంవత్సరంలో చెల్లించేవారు. 2026-27 నుంచి ఫీజులు విద్యా సంవత్సరం ముగిసేలోగా చెల్లించబోతున్నది. దీనికోసం ప్రతి నెల 200 కోట్ల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతున్నది. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించేందుకు ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 7కు అనుబంధంగా నేడో రేపో కొత్త జీవోను జారీ చేయబోతున్నారు. ఉపకార వేతనాల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ అన్ని సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమై విధి విధానాలు రూపొందించబోతున్నది. ఈ దస్త్రానికి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆమోదం తెలిపారు. డిప్యూటీ సీఎం ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. ముందుగా దరఖాస్తు చేసిన విద్యార్థులకే నిధుల విడుదలలో ప్రభుత్వం తొలి ప్రాధాన్యం కల్పించేలా నిబంధనలు పొందుపరచబోతున్నది. రాష్ట్రంలో ప్రవేశాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతున్నాయి. కేంద్ర సెట్లతో ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో దరఖాస్తుల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అసలు నా పాయింట్ ఏంటంటే, అసలు ఎందుకు స్టూడెంట్ అకౌంట్లో వేయాలన్న ఆలోచన? ఇప్పుడు ఆ స్టూడెంట్ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఏ అవసరాలకు వాడతారో ఏమో, మీరు ఇస్తున్నటువంటి అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కాలేజీలు విద్యార్థి మీద, పేరెంట్స్ మీద విపరీతమైన ఒత్తిడి పెడతారు. మీకు ఎట్లాగో వస్తాయి కదా, ఇగో ఈ నెలలోపు డబ్బులు కట్టాలంటారు. ఎక్కడ పోవాలా పిల్లలు? ఎంత పచ్చి మోసం ఇది.